అది ఇప్పుడు అంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి, అది ఆబ్వియస్ అది. అయితే మీరు ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చే అంటే ఈ సినిమా షూట్ టైంలో కొన్ని టీవీ షోస్ కానీ లేదంటే కొన్ని ఈవెంట్స్ కానీ వదులుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీ ఫర్దర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? విల్ యూ బ్యాలెన్స్ బోత్ టీవీ అండ్ మూవీస్ ఆర్ కంప్లీట్గా మూవీస్ షిఫ్ట్ అయ్యే అవకాశం? అంటే దర్ ఇస్ నథింగ్ కంప్లీట్ షిఫ్ట్ అండి ఎక్కడైనా. ఇప్పుడు ది యాక్సెస్ ఇస్ మోర్. ఇప్పుడు 2025లో మనము అంటే మల్టీ టాస్కింగ్ ఇస్ ఇన్. యూ క్యాన్ డూ ఎ మల్టీ టాస్కింగ్. ఇది వరకు ఉన్న రెస్ట్రిక్షన్స్ రూల్స్ డైల్యూట్ అవుతాము. ఎక్కువ విజిబిలిటీ ఇక్కడ ఉంటే ఇక్కడ, సో ఇందులో అస్సలు కనపడకుండా ఇందులో కనపడాలి. ఐ డోంట్ థింక్ సో. జనాలు అలా ఉన్నారండి. వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద స్క్రీన్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ యు ఆర్ ఇన్ ద బిజినెస్. అలాగే మేము టీవీలో మీరు అన్నట్టు అంత హిట్ షో రావడానికి వాళ్ళు టీవీయే కదా అని వదిలేసి ఉంటే మేము తెలిసేవాళ్ళం కాదు. దే గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో నాకు ఇప్పటి నుంచి ఏంటంటే ఆఫ్టర్ April 11th, అప్పటి వరకు ఇదే అంతా ఉంది. ఆఫ్టర్ April 11th వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐ విల్ గ్రాబ్ ఇట్. అంటే బట్ మీ అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్పుడు? అంటే సినిమా హిట్ ఫ్లాప్ అదంతా సంబంధం పక్కన పెట్టేస్తే, అంటే మీకు ఒక ఆలోచన ధోరణి ఉంటుంది కదా, లేదు ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ అన్నట్లుగా. అంటే అదైతే ఉందండి ఇటు సైడ్, సినిమా సైడ్ ఉంది నాకు. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐ లవ్ టు టెల్ స్టోరీస్. సో ప్రదీప్ గారు అందులో చూశారు కదా, అండ్ ఇక్కడ అంటే ఇది నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. సో వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఐ పుట్, నేను 10 years 15 years బ్యాక్ టెలివిజన్ ఫస్ట్ షోకి ఎలా అయితే ఉన్నానో నేను ఈ సినిమాకి అలా ఉన్నా. సో ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ దేర్, అండ్ సెల్లింగ్ మై డ్రీమ్స్ విత్ టెల్లింగ్ స్టోరీస్.